హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. పిల్లల్లో ఏకాగ్రత లోపం, అధిక మొండితనం, అధిక కోపం అనేది ఆటిజంకు దారితీస్తుందా? అసలు హైపర్ యాక్టివ్ అనేది కూడా ఒక రకమైనటువంటి ప్రాబ్లమేనా? అసలు వీటన్నిటికీ కూడా హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ నుంచి డాక్టర్ ఏఎం రెడ్డి గారు. సో వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలున్నా 04023490102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి సార్కి మీ సమస్య చెప్పి దానికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకోవచ్చు. హలో సార్. సార్, ఇప్పుడు హైపర్ యాక్టివ్ అని మా పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ అని చెప్తూ ఉంటారు. చాలామంది షో చూసిన తర్వాత అడిగింది ఏంటంటే హైపర్ యాక్టివ్ అనేది కూడా ప్రాబ్లమేనా? అసలు ఎలా ప్రాబ్లం అవుతుంది హైపర్ యాక్టివ్ అనేది? జనరల్గా అంటే కనుక చాలా కేసెస్లో మేము చూస్తూ ఉంటాం. అంటే కనుక అల్లరిగా ఉండడం అనేది కామన్గా ఉంటుంది. బట్ హైపర్ యాక్టివిటీ కనుక అవుట్ ఆఫ్ కంట్రోల్, అంటే నాకు ఒక పిల్లవాడు అవుట్ ఆఫ్ కంట్రోల్లో విపరీతంగా అల్లరి చేయడము, విపరీతంగా కేకలేయడము, విపరీతమైనటువంటి ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో మానసికంగా అవన్నీ కూడా హైపర్ యాక్టివ్ కిందనే వస్తాయి. చాలా కేసెస్లో మా బాబు కొంచెం అల్లరి ఉన్నాడు సార్, కొద్ది రోజుల తర్వాత ఆటిజంలోకి మారిపోయాడు అనేటువంటి కాన్సెప్ట్ చాలామందికి వస్తుంది. హైపర్ యాక్టివ్ నుంచి ADHDగా మారిపోయాడు అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఇంకా హైపర్ యాక్టివ్ అనేది బేస్ ఆఫ్ ది ఆటిజంకి ఒక బేస్ సిమ్టమ్గా మనం జనరల్గా తీసుకోవచ్చు. అంటే హైపర్ యాక్టివ్. సో ఆటిజం కండిషన్లో హైపర్ యాక్టివ్ అనేది 90% పిల్లల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఒక బేస్ క్యారెక్టర్, ఆ బేస్ క్యారెక్టర్ తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్లో కనిపించేటువంటి సిమ్టమే ADHD కానివ్వండి, ఆటిజం కానివ్వండి. సో హైపర్ యాక్టివ్ అనేది చాలామంది అంటే ఇంకా మనం ఇప్పుడు ఇంకా ట్రీట్ చేసుకోకపోతే హైపర్ యాక్టివ్ రేపు పొద్దున ఏ విధంగానే మారవచ్చు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే ఇంకా సోషల్ కమ్యూనికేషన్ డిస్టర్బ్ చేయవచ్చు, లేదంటే ఇంకా స్టడీస్లో వాళ్ళని డిస్టర్బ్ చేయవచ్చు, లేదంటే ఇంకా విపరీతమైనటువంటి కోపం కానీ, విపరీతమైనటువంటి భయం కానీ, ఇవన్నీ కూడా హైపర్ యాక్టివ్ కండిషన్స్ కిందకి వస్తాయి. హైపర్ యాక్టివ్ అంటే ఓన్లీ అల్లరి ఒకటే కాదు ఇక్కడ, అంటే ఇంకా అల్లరి చేయడం అనే కాదు, వాళ్ళ యొక్క ఏ సిమ్టమ్ అయినా మానసికంగా ఏ సిమ్టమ్ అయినా సరే విపరీతంగా ఉంది అంటే కనుక అది హైపర్ యాక్టివ్ కిందకే వస్తుంది. ఓకే. సో నవేడేస్ పిల్లలందరూ మొబైల్స్, ట్యాబ్స్ పట్టుకోవడం అది చాలా కామన్గా చూస్తూనే ఉంటున్నాం. ఎవరు చూసినా అదే చేస్తున్నారు. మరి ఇలా చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అసలు అది ఏ రకంగా ప్రాబ్లం అవుతుంది? అంటే ఇంకా మొబైల్ ఒక అడిక్షన్ లా, అంటే మొబైల్ అడిక్షన్ వలన చాలా కేసెస్లో అంటే కనుక వాళ్ళ సోషల్ కమ్యూనికేషన్స్ అన్నీ వాళ్ళు కట్ చేసుకోవాల్సింది వస్తుంది. అంటే కనుక చిన్న వయసులోనే అన్వాంటెడ్ విషయాలు తెలుసుకోవడము, లేదా కనుక వాళ్ళ మైండ్ అనేది ఒక రెస్ట్లెస్గా పరిగెడుతుంటుంది. అంటే కనుక మొబైల్స్ అనేటివి ఒక స్పీడ్, అంటే కనుక దాని స్పీడ్ తగ్గట్టుగా మైండ్ అనేది స్పీడ్గా పరిగెడుతుంటుంది. సో ఇది ఎప్పటికైనా పిల్లలకు మంచిది కాదు. రోజు ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ఒకవేళ ఉండాలి, కానీ బట్ రోజు 5-6 గంటలు కనుక మొబైల్ పైన ఉన్నాడంటే కనుక ఇది ఒక జబ్బుగానే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి కేసెస్లో కూడా ట్రీట్ చేసినటువంటి కేసులు చాలా ఉన్నాయి మా దగ్గర. అంటే కనుక మా బాబు ఇంతకుముందు మొబైల్ బాగా ముట్టుకునేవాడు సార్. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అసలు మొబైల్ దగ్గరికి పోవడం లేదు. అంటే కనుక ఆటిజంలోనే కొన్ని లక్షణాలు ఇలా కనిపించేటువంటి అవకాశం ఉంటాయి. ADHDలో కూడా ఇటువంటి లక్షణాలు కనిపించేటువంటి అవసరం. అంటే కనుక మొబైల్ అనేది విపరీతంగా ఎప్పుడు మొబైల్ చూడడం ఉండేది. ఈవెన్ పెద్దలలో కూడా ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే కనుక విపరీతంగా అంటే కనుక మైండ్ యొక్క రెస్ట్లెస్నెస్ అనేది ఆ మొబైల్ మీద పడడం వల్ల ఆ మొబైల్ అనేది ఇక్కడ స్పీడ్ తోటి సో కాన్సన్ట్రేషన్ అంతా డిస్టర్బ్ అయ్యి సో ఇటువంటివన్నీ కూడా నెక్ పెయిన్ రావడం కానివ్వండి, వాళ్ళకి రేపు పొద్దున ఇంకా వేరే ఇష్యూస్ రావడం, అంటే కనుక నాట్ ఓన్లీ హెల్త్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ కూడా రావడం, అంటే కనుక ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడం, చిన్నపిల్లలు అయితే కనుక ఎస్పెషల్గా స్టడీస్లో అయితే కనుక పూర్ కాన్సన్ట్రేషన్ ఉండడం. అంటే కనుక మొబైల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే కనుక వాళ్ళ మైండ్ స్పీడ్కి తగ్గట్టుగా మొబైల్ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ హెల్త్. అంటే కనుక రేపు పొద్దున ఇంకా స్పీడ్గా అయిపోతారు వాళ్ళు. ఇంకా స్పీడ్ అయిపోయారంటే కనుక ఇంకా హైపర్ యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటి నుండి ముందుగానే అంటే కనుక వాళ్ళని అంటే చాలామంది అంటారు, అంటే కనుక మొబైల్ లేకపోతే మేము ఇంట్లో ఉండలేం కదా, పెద్దలకైనా మొబైల్ కావాల్సిందే కదా, వీళ్ళకు మొబైల్ ఉంటే కనుక చూసి తీసుకుంటారంటే కనుక అటువంటి సిమ్టమ్స్ అన్ని కూడా ఆ విపరీతమైన క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో పిల్లల్లో అటువంటి మన హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. చాలా కేసెస్లో కొన్ని కేసెస్లో ట్యూబర్కులం అని చెప్పేసి కొన్ని మెడిసిన్ ఉంది. సో ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత చాలామంది అంటే కనుక వాళ్ళ యొక్క స్పీడ్ అనేది, ఆ మైండ్ రెస్ట్లెస్ అనేది పర్వాలేదు, కొద్దిసేపు తర్వాత మొబైల్ ఆడుకున్నాక నాకు అంతగా ఇంకా బోర్ కొట్టి ఇంకా నాకు అవసరం లేదన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో పిల్లల్లో హైపర్ యాక్టివ్ అనేది పేరెంట్స్ చాలా లైట్గా తీసుకుంటారు. బికాజ్ పిల్లలంటే అట్లానే ఉంటారు, సో అల్లరి చిల్లరగా. సో కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతారు, కొంచెం డల్ అవుతారు, ఏం కాదు అని చెప్పి వదిలిపెడతారు కదా, అలా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో హైపర్ యాక్టివ్లో కూడా లో లెవెల్ హైపర్ యాక్టివ్, మిడ్ లెవెల్ హైపర్ యాక్టివ్, హయ్యర్ లెవెల్ హైపర్ యాక్టివ్ అనేది జనరల్గా ఉంటుంది. లో లెవెల్ హైపర్ యాక్టివ్ కండిషన్ అయితే కనుక పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అసలు దాదాపుగా ఎప్పుడన్నా వాళ్ళు ఎగ్జైట్ అవుతుంటారు కొన్ని చిన్న విషయాలకు అంతే. మిడ్ లెవెల్ హైపర్ యాక్టివ్ అనేది కొంచెం వరకు రేపొద్దున స్టడీస్ పైన కానీ లేదా సోషల్ కమ్యూనికేషన్ కానీ డిస్టర్బ్ చేయవచ్చు, బట్ కంట్రోల్లోనే ఉంటారు వాళ్ళు. బట్ హయ్యర్ లెవెల్ హైపర్ యాక్టివ్ కండిషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది. దీనికి మాత్రం కంపల్సరీ మెడికేషన్ అనేది అవసరం పడుతుంది. అంటే కనుక వాళ్ళు కంపల్సరీ రేపొద్దున అంటే కనుక వాళ్ళకి వచ్చే జబ్బులు కూడా స్పీడ్గా ఉంటాయి. అంటే కనుక హయ్యర్ రేటెడ్ డిసీజెసే వస్తూ ఉంటాయి. అంటే కనుక న్యూరలాజికల్ డిజార్డర్స్ కానివ్వండి, ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే కనుక వాళ్ళ యొక్క స్పీడ్ని బట్టి, హైపర్ యాక్టివ్ కండిషన్ బట్టి వాళ్ళకి వచ్చేటువంటి డిసీజెస్ కూడా అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి హెల్త్ కండిషన్ అనేది సో మంచిది కాదు. వీటికి మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ వాళ్ళని లో లెవెల్ హైపర్ యాక్టివ్ కండిషన్ తీసుకొని వచ్చినా సరే ఇట్ ఈస్ అ గుడ్ ఫర్ దేర్ ఫ్యూచర్.
రైట్ అంటే కాలర్ సిద్ధంగా ఉన్న చూద్దాం. పెదకాకని నుంచి శ్రీకాంత్ గారు. హలో. మేడం నా పేరు శ్రీకాంత్ మేడం. మేము మాట్లాడండి సార్తో. చెప్పండి శ్రీకాంత్ గారు. సార్ మా పాపకి బ్రెయిన్ లోపల వైట్ మ్యాటర్ డ్యామేజ్ అయింది అంటున్నారు సార్. పెరి వెంట్రికల్ ల్యూకోమలేషియా అన్నారు సార్. సో అచ్చా, సెలిబ్రల్ మలేషియా అన్నారా? అవును సార్, పెరి వెంట్రికల్ ల్యూకోమలేషియా అంటే ఏంటి సార్ అసలు? ఓకే. సో ఇప్పుడు ఎలా ఉన్నాడు బాబు? కండిషన్ ఎలా ఉంది? పాప సార్. పాప కండిషన్ ఎలా ఉంది? అన్ని మంచంలోనే సార్, అన్ని మంచంలోనే సార్. ఓకే, ఒక్కసారి చూడాలా కేసుని, ఎందుకంటే ఇంకా ఏజ్ ఎంత పాపది? పాపకి ఇప్పుడు 4 years సార్. 4 years వచ్చినాయి. సో డెఫినెట్గా హోమియోపతి హెల్ప్ అవుతుంది. హోమియోపతి విషయానికి వస్తే ఎలా పనిచేస్తుందంటే, సో ఇక్కడ రెసిస్టెన్స్కి మనం ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి నర్వస్ సిస్టమ్ పైన ఈ రెసిస్టెన్స్ ద్వారా ఈజీగా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి కేసును చూసిన తర్వాత నేను ఇంకా క్లియర్ పిక్చర్ ఇవ్వగలను, ఎందుకంటే ఏ కండిషన్లో ఉంది, ఎలా ఉంది. ఎందుకంటే ఇంకా కొన్ని రిలేటెడ్గా జెనెటికల్గా అబ్నార్మాలిటీ ఉంటే కొన్ని కష్టం అవుతాయి, కానీ లేదు ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి కొన్ని కేస్ టేకింగ్ ద్వారా ఈ కేసు చేయవచ్చు చేయలేము అనేటువంటి క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మనం డిసైడ్ చేయవచ్చు. రైట్ సార్, ఆటిజం అనేది పుట్టుకతోనే వస్తుందా, తర్వాత కూడా రావడానికి అవకాశం ఉంటుందా? సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? అంటే ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్సెస్ని బట్టి పుట్టుకతో వచ్చేటువంటి ఆటిజం ఉంటుంది. అంటే కనుక పుట్టుకతో వచ్చేటువంటి ఆటిజం సివియర్ ఆటిజంగా మనం తీసుకోవచ్చు. అంటే కనుక మా బాబు 2 years వరకు బాగున్నాడు సార్, ఫస్ట్ బర్త్డేకి బాగున్నాడు, 18 months వరకు చాలా బాగున్నాడు, 18 months తర్వాత డిస్టర్బ్ అయ్యాడు అనేటువంటి కండిషన్లో కనిస్తే కనుక అది పుట్టుకతో వచ్చేటువంటిది కాదు. సో అది పుట్టుకతో వచ్చేది కనుక చిన్నప్పటి నుంచి ఎవరిని గుర్తుపట్టలేకపోవడం, అసలు తల్లిదండ్రులను గుర్తుపట్టలేకపోవడం, ఈవెన్ 6 monthsలోనే తల్లి అంటే కనుక చూడడం, మన తల్లి సైడ్ చూడడం కానీ, లేదా కనుక వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళ సైడ్ చూడడం కానీ, ఇటువంటి ఎఫెక్షన్ అనేది లేకుండా సో ఉంటే కనుక అది పుట్టుక నుంచి వచ్చేటువంటి ఆటిజంగా మనం పరిగణించవచ్చు. ఇటువంటి పుట్టుక నుంచి వచ్చేటువంటి ఆటిజము ఓవులేషన్ ప్రాసెస్లో డిస్టర్బెన్స్ వల్ల జనరల్గా జరుగుతూ ఉంటుంది. అంటే కనుక హైపాక్సిక్ కండిషన్, సపోజ్ మదర్కి హిమోగ్లోబిన్ బాగా తక్కువగా ఉంది, అసలు అంటే రక్తం తక్కువగా ఉండడం వల్ల ఆ బేబీకి కూడా ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి తక్కువగా ఉండడం వల్ల హైపాక్సిక్ కండిషన్లో ఇటువంటి పిల్లలు అంటే కనుక ప్రీమెచ్యూర్ డెలివరీ కావచ్చు, లేదంటే కనుక ఆ పుట్టుక నుంచి ఆటిజంగా డెవలప్ కావచ్చు కొన్ని విషయాలు. సో ఇటువంటి హిస్టరీని తీసుకొని పుట్టుక నుంచి వచ్చిందంటే ఇక తల్లిదండ్రుల యొక్క హెల్త్ అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని పుట్టుక నుంచి చాలా కేసెస్లో మేము ముందే చెప్తుంటాం, అంటే కనుక ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు హెల్త్ అనేది ముందు చూసుకోండి. ఒక హెల్తీ బాడీకి మాత్రమే హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది డెవలప్ అవుతుంది. మన హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉండడం వల్ల, లేదంటే కనుక చాలామంది ఈ పీరియడ్స్ కోసం మెడిసిన్స్ వాడడము రాకుండా ఉండడానికి, లేదంటే కనుక మాకు ఇప్పుడు పిల్లలు అవసరం లేదు అని చెప్పేసి అబార్షన్ చేయించుకోవడము, ఎందుకంటే కనుక చాలా కేసులు చూస్తుంటాం. బట్ అటువంటి వాళ్ళకి హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల, వాళ్ళ పీరియడ్స్ అనేది డిస్టర్బ్ కావడం వల్ల, వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా డిస్టర్బ్ కావడం వల్ల మదర్ యొక్క హెల్త్ కానివ్వండి, ఫాదర్ యొక్క హెల్త్ కానివ్వండి, సో దెన్ పుట్టేటువంటి పిల్లల్లో కొంచెం డౌట్గా మనం పెట్టుకోవచ్చు. సో ఇటువంటి విషయానికి వస్తే మనం ప్రివెంటివ్ సిస్టంలో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే కనుక హోమియోపతిలో ప్రివెంటివ్ అంటే కనుక రేపొద్దున పుట్టేటువంటి పిల్లలు కూడా ఆటిజంగా పుట్టకుండా, హైపర్ యాక్టివ్గా పుట్టకుండా, సో ADHDగా పుట్టకుండా కూడా కొన్ని మెడిసిన్స్ అంటే కనుక ఇవన్నీ రెసిస్టెన్స్ అంటే మదర్ యొక్క రెసిస్టెన్స్ కూడా పుట్టేటువంటి పిల్లవాని పైన కూడా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, అంటే పుట్టుకతో వచ్చిన ఆటిజంని పూర్తిగా క్లియర్ చేయడం సాధ్యం కాదంటారా? ఖచ్చితంగా చేయవచ్చు. అంటే కనుక ఇదంతా ఒక డిసీజ్ అనేది కాదు కాబట్టి, ఒక డిజార్డర్ కాబట్టి, ఇది హెరిడిటరీ కాదు. అంటే కనుక అప్పుడు నుంచి అంటే కనుక ఆ ప్రెగ్నెన్సీ నుంచే ఆ మదర్ యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల, ఆ ఫాదర్ యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల డెవలప్ అయ్యేటువంటి ప్రాబ్లమే కానివ్వండి. సో ఈ పుట్టుక నుంచి అంటే కనుక తల్లిదండ్రులకు వేరే వాళ్ళకు ఉండడం వల్ల, వాళ్ళ పేరెంట్స్కి ఉండడం వల్ల, లేదా మేనరికం వల్ల కానీ వచ్చేటువంటి జబ్బు. అంటే కనుక ఇది ఒక డిసీజ్గా కాకుండా ఒక డిజార్డర్గా మనం పరిగణించాల్సి వస్తుంది. ఈ డిజార్డర్స్ అన్నీ మన యొక్క హెల్త్ కండిషన్ సరిగా లేకపోవడం వల్ల పుట్టేటువంటి పిల్లలు ఇటువంటి అవకాశం ఉంటుంది. సో వీటిని ఈజీగా అంటే కనుక ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్ల డెవలప్ అవుతాయి కాబట్టి, సో ఇమ్యూనిటీని ట్రీట్ చేసేటువంటి ఏ వైద్య విధానమైనా సరే దీనికి బెటర్ అవుతుంది. సో అటువంటి వైద్య విధానం మీద హోమియోపతి ఒక్కటే ముందుగా మనం చెప్పవచ్చు. సో ఆ విధంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే ఏంటంటే ఇక్కడ డాక్టర్ యొక్క పనితనం కానీ, కేస్ టేకింగ్ కానీ, తల్లిదండ్రులకు చెప్పాల్సిన హిస్టరీ కానీ కరెక్ట్గా మ్యాచ్ కావాల్సింది వస్తుంది. ఆ తర్వాత రిజల్ట్ అనేది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో మీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఎలా ఉంటుంది? పేరెంట్స్ వాళ్ళ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది? చాలా మంది అంటే కనుక మా దగ్గరికి తల్లిదండ్రులు వస్తారు కదా, అంటే కనుక వాళ్ళ ఆతృత, వాళ్ళ భయము, వాళ్ళ ఆందోళన, ఎందుకంటే ఒక లైఫ్ అనేది వాళ్ళ పూర్తిగా అంటే కనుక సపోజ్ ఆటిజం పిల్లవాళ్ళు అనుకోండి, తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పెండ్ చేయాల్సింది వస్తుంది. ఒక గార్డియన్గా ఉండాల్సి వస్తుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని కనిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒక పక్క విసుగు కనిపిస్తుంటుంది, ఒక పక్క వాళ్ళ మీద ప్రేమ కనిపిస్తుంటుంది, ఒక పక్క బాధ కనిపిస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే. సో అటువంటి కండిషన్ చాలా చూసినాం. బట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సార్ మా పిల్లవాడు ఇంతకుముందు కంటే చాలా బెటర్ ఉన్నాడు, మేబీ అంటే కనుక 100% ఎక్స్పెక్టేషన్ కొన్ని కేసెస్లో నిదానంగా ఉన్నా సరే చాలా బాగున్నాడు, ఇంకా బెటర్ అవుతాడు, ఒక 6 monthsకి 3 monthsకి బెటర్ అవుతాడు. నా దగ్గర చాలా కేసెస్ లాస్ట్ 2 years నుంచి అయితే కనుక వండర్ఫుల్ రిజల్ట్ కేసెస్లో అంటే కనుక ఇక్కడ అవసరం పడుతుంది. అంటే కొంచెం టైం టేకింగ్గా ఉంటుంది. అంటే కనుక ఇవన్నీ కూడా స్లోగా మనం ట్రీట్ అయ్యేటువంటి డిసీజ్, ఫాస్ట్గా ఈరోజే కావాల్సిన అవసరం లేదు. చాలా కేసెస్లో ఈవెన్ వేరే అంటే కనుక అల్లరిని తట్టుకోలేక నిద్రమాత్రలు ఇచ్చి వాళ్ళని పనిపెట్టేసి అటువంటి కేసెస్ని కూడా మనం ఈరోజు సక్సెస్ఫుల్గా ట్రీట్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే, సో మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఏంటి? దీన్ని హోమియోతో ట్రీట్ చేయొచ్చా? మస్కులర్ డిస్ట్రోఫీ ఇట్ ఈస్ ఎ డిసీజ్.
బ్రెయిన్ డిసీజ్ అంటే ఇంకా బ్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని రకాల కణాలు ఆ యొక్క ఎనర్జీ మజిల్కి లేకుండా వలన ఇది ప్రోగ్రెషన్లో ఉంటుంది. అంటే కనుక ఏజ్ బ్రేక్ కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. అంటే కనుక మజిల్ అనేది వీక్ కావడము, బాడీలో నడక అనేది ఇంకా అంటే కనుక ఫస్ట్ బాగా నడిచేవాడు, తర్వాత డిటోరియేట్ కావడము, నడవలేకపోవడము. సో ఇవన్నీ కూడా ఫిజికల్గా బాడీ కూడా ఇన్వాల్వ్ ఉంటుంది. సో ఆటిజంలో అంటే కనుక ఫిజికల్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఆటిజంలో ఉండదు. అంటే కనుక మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఓన్లీ నర్వస్ సిస్టమ్ యొక్క డిజార్డరే ఇక్కడ ఉంటుంది. సో ఇది ఒక డిసీజ్ కింద మస్కులర్ డిస్ట్రోఫీని మనం పరిగణించవచ్చు. ఇది ఒక డిజార్డర్గా తీసుకోవచ్చు. బట్ డిసీజ్ని ట్రీట్ చేయాలంటే ఒక్కోసారి మస్కులర్ డిస్ట్రోఫీ అనేది హెరిడిటరీ ద్వారా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్ ఇట్ ఈస్ అ డిసీజ్ అంటే బ్రెయిన్ డిసీజ్ అండ్ నర్వస్ సిస్టమ్ డిసీజ్ కింద మనం పరిగణించవచ్చు. సో అటువంటి కేసెస్ని కొంచెం కష్టంగానే చెప్పవచ్చు హోమియోపతిలో, బట్ ఇటువంటి డిజార్డర్స్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. సో ఈ ADHDకి ఆటిజంకి ఏంటి అసలు డిఫరెన్స్? ఇంతకుముందు చాలా షోస్లో మనం డిస్కస్ చేసినట్టు ADHD అనేది ఓన్లీ హైపర్ యాక్టివ్ కండిషన్ మాత్రమే. అంటే కనుక అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ కండిషన్గా మనం చెప్పవచ్చు. అంటే కనుక వాళ్ళ ఏకాగ్రత లోపం మనం గట్టిగా పిలవడం వలన, లేదంటే కనుక వాళ్ళకి ఇష్టమైన వాటికి వాళ్ళు రెస్పాండ్ కావడం మాత్రమే జరుగుతుంది. అసలు లేకపోతే కనుక వాళ్ళు ఈ ధ్యానంలో ఉండరు, ఈ ధ్యాసలో ఉండరు, ఎక్కడెక్కడో వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. సో ఆటిజం విషయానికి వస్తే వాళ్ళు ఉన్నా సరే ఏ విధానికి కూడా అంటే కనుక వాళ్ళ చూపులు కానీ వాళ్ళ అసలు ప్రవర్తన కానీ ఏమాత్రం పూర్తిగా సోషల్ కమ్యూనికేషన్ అంటే కనుక పక్కన తల్లిదండ్రులు ఉన్నారా లేకపోతే కనుక కొత్త వాళ్ళు ఉన్నారా అనేటువంటి గుర్తు కూడా పట్టేటువంటి సిస్టమ్ని మనం ఆటిజంగా చెప్పవచ్చు. సో ఆటిజంలో రకాలు ఉన్నాయి, మనం ఇద్దరు డిస్కస్ చేసినట్టు. ADHDలో కూడా రకాలు ఉన్నాయి. ఈవెన్ హైపర్ యాక్టివ్లో కూడా అంటే ఈ విధంగా ఉంటాయి. అంటే కనుక ఒక కేటగరైజేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత ఏ విధమైన మెడిసిన్ ఈ బాబుకి ఇవ్వాలా, ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఎన్ని రోజుల్లో రిజల్ట్ మీకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనేటువంటి క్లియర్ కట్ ఒక మెసేజ్ తల్లిదండ్రులకు ఇవ్వడం వల్ల చాలా కేసెస్లో అంటే కనుక ఇక్కడ ఇప్పుడున్నటువంటి కండిషన్ కాదు, ఇంకొక 10 years పోతే చాలా కేసెస్లో పుట్టేటువంటి 10 మంది పిల్లలలో కంపల్సరీ 6 మంది 7 మంది కూడా సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కనుక ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది జరగడం లేదు. ఒక మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ వలన మనం అంటే కనుక మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకునేటువంటి కేసెస్లో కూడా అక్కడ మదర్ యొక్క హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, పిల్లవాళ్ళ యొక్క హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇటువంటి కండిషన్లో ఫ్యూచర్ అనేది ఇంకా భయంకరంగా తయారవుతుంది. సో దానికి ముందు జాగ్రత్తగా కొన్ని చిన్న విషయాలు మనం పిల్లలకు కానివ్వండి, రేపు పొద్దున పుట్టేటువంటి పిల్లలకు కానివ్వండి బాగుంటుంది. సరే, ఇప్పుడు ఆటిజంకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ లోపు పిల్లలకి వేరే ఏదైనా ఆస్మా కానీ సమ్ అలర్జీస్ కానీ ఇలాంటివి ఏవైనా వచ్చేటప్పుడు వాళ్ళని దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి సాధ్యం అవుతుందా? జనరల్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది టోటల్ బాడీకి ఉంటుంది. ఇక్కడ మనం ట్రీట్ చేసే ఆటిజం ఒకటే కాదు, టోటల్ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడం వలన ఎటువంటి డిసీజ్ కూడా రావు. ఒకవేళ వచ్చినా సరే అంటే కనుక దాదాపుగా మనం చాలామంది ఏం చేస్తుంటాం అంటే చిన్నపిల్లలకు దగ్గు జలుబు జ్వరం వచ్చిందనుకోండి విపరీతంగా మెడిసిన్స్ వాడతాం. ఫస్ట్ అక్కడే తప్పు చేస్తాం. ఆ మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ అనేది డౌన్ అవుతుంది. సో ఒకవేళ వచ్చినా సరే ఎమర్జెన్సీలో వాడుకోవడంలో తప్పేం లేదు. బట్ అటువంటి కండిషన్ రాకుండా కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా హోమియోపతిలో ఉన్నాయి. అవి ఇవ్వడం వల్ల ఇమీడియట్గా కంట్రోల్ అయ్యేటువంటి అవసరం ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా అంటే కనుక కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు అస్తమా ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే కనుక ఇక్కడ ట్రీట్మెంట్లోనే ఫాల్ట్ ఉన్నట్టు అవుతుంది. ఎందుకంటే అస్తమా కూడా ఇక్కడ తగ్గాల్సింది వస్తుంది. ఆటిజంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ ఎలిమెంట్ ఏ డిసీజ్ అయినా సరే అది కూడా ఇక్కడ కంట్రోల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళకి హెల్త్ చాలా కేసెస్లో మేము చూస్తున్నాం. సార్ మీ దగ్గర రాకముందు మా బాబుకు చాలా దగ్గు జలుబు విపరీతంగా అసలు నెలకు ఒకసారి వచ్చేది, అసలు దాదాపు సంవత్సరం అయింది బాబుకు దగ్గు జలుబు కూడా రాకుండా. అంటే కనుక ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్లో టోటల్ బాడీ మైండ్ అనేది రెండు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హోమియోపతి. అందుకే హోమియోపతి వలన చెడు మాత్రం లేకపోయినా బెటర్ జరిగేటువంటి అవకాశం ఆటిజం కేసెస్ కానీ ADHD కేసెస్ కానీ అవకాశం ఉంటుంది. సో పిల్లల్లో ఫిట్స్ ఉంటే ఇప్పుడు ఆటిజం వస్తుందా? సో అప్పుడు రెండింటికి అప్పుడు ట్రీట్ చేయడానికి సాధ్యమవుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్. ఫిట్స్ విషయానికి వస్తే చాలా కేసెస్లో మేము చూస్తూ ఉంటాం, మా బాబుకు ఫిట్స్ మెడిసిన్స్ వాడుతున్నాం సార్ అంటాం. బట్ ఆ ఫిట్స్ ట్రీట్ అయితే కానీ ఆటిజం అనేది తగ్గదు. సో ఇక్కడ ఫిట్స్ని కూడా ట్రీట్ చేయాల్సింది వస్తుంది. సో మా బాబు ఒక కేసు ఉంది, దాదాపు ఒక విజయవాడ నుంచి దాదాపు రోజుకు 10 times to 20 times ఫిట్స్ వచ్చేది. సో అటువంటి కండిషన్లో కూడా ఇప్పుడు బాబు ఎక్సలెంట్గా అసలు ఫిట్స్ లేకుండా హాయిగా హ్యాపీగా అంటే కనుక ఫిట్స్ కూడా ఇక్కడ కంట్రోల్ కావాలి. కంట్రోల్ కాలేకపోతే దట్ ఈస్ నాట్ ఎ రైట్ ట్రీట్మెంట్ అంటారు అక్కడ. సో హోమియోపతిలో కూడా అంటే కనుక ఆ బాబుని ఫిట్స్ ట్రీట్ చేయగలిగితేనే ఆటిజం కూడా ట్రీట్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్లో ఆటిజం ట్రీట్ అవుతుంది. ఫిట్స్ అలాగే ఉండి ఆటిజం కూడా ట్రీట్ చేయాలనుకోవడం ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ వే. సో ఇక్కడ కండిషన్లో అందుకే చాలా కేసెస్లో రెండింటిని కన్సిడర్ చేసుకొని వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సింది వస్తుంది. అంటే కనుక స్లోగా ఒకవేళ ఇంగ్లీష్ అలోపతి మెడిసిన్స్ ఏదైనా వాడుతున్నాను అనుకోండి, స్లోగా తగ్గించుకొని ఒక 1 month 2 months తగ్గించుకొని వాళ్ళ ఒరిజినల్ కండిషన్ తీసుకొని వచ్చి ఫిట్స్ కూడా ట్రీట్ చేయడం అవకాశం ఉంది. అంటే ఇంకా ఫిట్స్ని ట్రీట్ చేయడానికి కూడా వండర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయి. ఇంకా మనం కాన్స్టిట్యూషన్ ట్రీట్ చేస్తున్నాం. ఆ బాబుకి ఫిట్స్ కూడా ఒక సిమ్టమే, ఆటిజం కూడా ఒక సిమ్టమే. ఈ రెండింటిని బేస్ చేసుకొని డ్రగ్ సెలెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఫిట్స్ లేవంటే ఇంకో డ్రగ్ అయిపోతుంది, ఫిట్స్ ఉన్నాయంటే కనుక డ్రగ్ మారిపోతుంది. ఇంకా డ్రగ్ సెలెక్షన్ అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యం కాబట్టి సో పేరెంట్స్ యొక్క హిస్టరీ అనేది చాలా అవసరం. ఇక్కడ పిల్లవాళ్ళ గురించి డాక్టర్ యొక్క మెడికేషన్ విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అనేది బాబుకు వస్తుంది.
రైట్ అండి, నెక్స్ట్ కాల్ సిద్ధంగా చూద్దాం. పలాస నుంచి మురళి గారు. హలో. నమస్తే మేడం. మురళి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య చెప్పండి సార్. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్ హలో, పాపకి 13 years అండి. పాపకి 13 years, 13 సంవత్సరాలు. అవునండి. ఓకే. ఆల్రెడీ నిమ్మన్స్కి వెళ్ళాము. నిమ్మన్స్లో ఆటిజం అనేది వాళ్ళు చెప్పారు. ఓకే. ఈ మధ్యలో మేము 2 weeks హోమియో వాడామండి. ఓకే. దాని తర్వాత మళ్ళీ దీనికి వెళ్ళామండి. ఓకే. ఎట్లా ఉంది సార్ ఇంప్రూవ్మెంట్ వాడాక? ఇంప్రూవ్మెంట్ ఏమి లేదండి. ఓకే. తనకి ఇప్పటికీ ఇంకా హైపర్ కొద్దిగా ఉంటుంది. ఓకే. మన ఇక్కడ ఆర్జమ్స్. ఓకే. హలో. ఓకే, చెప్పండి చెప్పండి. అదే తనకి ఇంకేమైనా నెక్స్ట్ ఉంటుందండి ఫర్దర్గా? జనరల్గా 13 years కాబట్టి ఎప్పుడో మీరు అసలు 3-4 years అప్పుడే హోమియోపతి వాడింటే కొంచెం బెటర్ ఉండేది. సో 13 years కేసెస్లో ఒకవేళ పూర్తిగా మనం తగ్గకపోయినా 50% అయితే గ్యారంటీగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది, 50 to 60%. సో ఇటువంటి కేసెస్లో ఒకసారి హిస్టరీ తీసుకొని కంపల్సరీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా ఆటిజం అనేది లేడీస్లో తక్కువగా ఉంటుంది, అది కూడా పుట్టుక నుంచి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మా యొక్క రీసెర్చ్లో. సో ఇటువంటి కేసెస్లో ఒకసారి కేసును చూసిన తర్వాత ఈ బాబుకి ఏ విధంగా ఏ లెవెల్లో ఆటిజం ఉంది, అది మనకు మైల్డ్ ఆటిజం ఉండకపోవచ్చు. ఎందుకంటే కనుక 13 years వరకు ఆటిజంతో బాధపడుతుంటే మైల్డ్ ఆటిజమ్స్ అనేటివి ఈజీగా ట్రీట్ అవుతాయి, హోమియోపతి అయినా సరే వేరే ట్రీట్మెంట్లో కూడా ఒక్కోసారి. సో సివియర్ ఆటిజం కేసెస్ విషయానికి వస్తే మనం కొంచెం వరకు ఆ హైపర్ యాక్టివ్ కండిషన్ కంట్రోల్ చేయవచ్చు. ఆ డిస్ట్రక్టివ్నెస్ కానివ్వండి, హైపర్ యాక్టివ్ కండిషన్ కానీ, ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా ఆ పాపకి బెటర్ చేసేటువంటి మెడిసిన్స్ అయితే ఉన్నాయి. అది ఎంత బెటర్ జరుగుతుంది, 50% బెటర్ జరుగుతుందా, 80% బెటర్ జరుగుతుందా అనేది ఒక్కసారి కేస్ అనాలిసిస్ క్లియర్గా తెలిసిన తర్వాత మాట్లాడవచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హైదరాబాద్ నుంచి కుశాల్ గారు. హలో. హలో. కుశాల్ గారు, మాట్లాడండి సార్తో. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. చెప్పండి కుశాల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మా అబ్బాయి ఉందండి, 14 years అబ్బాయి. ఓకే. అతను చాలా అంటే కొంచెం గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నాలెడ్జ్ ఉంది. ఓకే. అది ఏమైనా మూవీస్ ఎక్కువ చూస్తాడు. మూవీస్ ఎక్కువ చూసి దాంట్లో క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఏం చేస్తాడంటే అతనికి ఊహించుకున్నట్టు చేస్తాడు. ఓకే. హలో. ఓకే, చెప్పండి, వినిపిస్తుంది. హైపర్ యాక్టివ్ ఉంటాడండి, ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటాడు. అదే అది వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అలానే ఉంటాడు. ఓకే. స్టడీస్లో ఎలా ఉంటాడు? చదువుకోవడం స్టడీస్లో ఎలా ఉంటాడు బాబు? స్టడీస్ డల్ ఉంటాడండి, చదువుతాడు కానీ అప్పటికప్పుడే మర్చిపోతుంటాడు, కాన్సన్ట్రేషన్ లేదు. ఓకే. ఓకే. అది ఇంకా చదువుతుంటాడు, అప్పటికప్పుడే మర్చిపోతుంటాడు. చదివేటప్పుడు చదువుతాడు, మళ్ళీ గుర్తుండదు, క్వశ్చన్ వస్తూ గుర్తుండదు. ఈ బాబు విషయానికి వస్తే మైల్డ్ ADHD ప్రాబ్లం అని చెప్పవచ్చు, అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ చెప్పవచ్చు. ఇటువంటి కేసెస్ని 100% అంటే కనుక వాళ్ళ అడిక్షన్ లేకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్టడీ, ఎందుకంటే బలవంతంగా చదివి గుర్తుపెట్టుకోకపోవడం జనరల్గా ఉంటుంది. ఇటువంటి కేసెస్ని ఏ ఏజ్ అయినా సరే మనం ఈజీగా ట్రీట్ చేయవచ్చు, ఈవెన్ 14 years అయినా సరే. సో కంపల్సరీ ఇటువంటి కేసెస్కి ఈజీగా ట్రీట్ చేయవచ్చు, 100% చేయవచ్చు. రైట్ సార్, ఆటిజం ADHD పిల్లల ఎదుగుదలలో ఎలా ఉంటుంది అసలు? నార్మల్గా ఉంటుంది. అంటే వాళ్ళ ఫిజికల్గా జనరల్గా అంటే కనుక పిల్లవాడిని ఆటిజం పిల్లవాడిని కానీ ADHD పిల్లవాడిని మీరు చూసినప్పుడు మామూలుగా చూస్తే కనుక దూరం నుంచి చూస్తే నార్మల్ పిల్లవాళ్ళగా ఉంటాడు. అన్లెస్ ఆ అబ్బాయి దగ్గర ఏం ఫిజికల్గా ఏం తేడా ఉంటుంది. అంటే కనుక ఫిజికల్ బాడీ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఏం జరగదు. ఓన్లీ ద రెస్ట్లెస్నెస్, హైపర్ యాక్టివ్ కండిషన్, అంటే కనుక విపరీతమైనటువంటి రెస్ట్లెస్నెస్ అనేది మైండ్లో కానివ్వండి, విపరీతమైన రెస్ట్లెస్నెస్ బాడీలో కానివ్వండి, ఒక్కోసారి రెండింటిలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఆ బాబుని కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే ఈజీగా తెలుస్తుంది. దూరం నుంచి చూస్తే కనుక మిగతా పిల్లవాళ్ళకి ఈ పిల్లవాళ్ళకి ఏం తేడా ఉండదు జనరల్గా. సో మనం ఒక 1/2 hour వాళ్ళని అబ్జర్వ్ చేయగలిగితే కనుక ఈజీగా చెప్పవచ్చు. సో డిలేడ్ స్పీచ్ అనేది ఆటిజంలోకి వస్తుందా? డిలేడ్ స్పీచ్ అనే కేటగరైజేషన్ ఏంటంటే కనుక చిన్నపిల్లల్లో కొందరిలో నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది, కొందరిలో ఈ బాడీలో ఫిజికల్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు త్వరగా మాట్లాడడము జరుగుతుంది, ఫిజికల్ సిస్టమ్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు త్వరగా నడక అనేది ఫాస్ట్గా రావడం జరుగుతుంది. సో ఫిజికల్ సిస్టమ్ డల్గా ఉండి డిలేగా ఉండే కొందరిలో నడక అనేది డిలే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొందరిలో నర్వస్ సిస్టమ్ డల్గా ఉండడం వల్ల వాళ్ళకు మాట తీరు అనేది ఒక్కొక్కసారి 3-4 years కూడా పట్టవచ్చు. ఇవన్నీ కూడా ఆటిజం కేసెస్ కింద రావు. అవి ఆటోమేటిక్గా బాడీ కొద్ది రోజుల తర్వాత డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే కనుక బాడీ సెల్ఫ్ డెవలప్మెంట్ చూసుకుంటుంది. సో 5 years అయినా సరే మాటలు రాలేదు. ఇక్కడ మాటలు ఒకటే కాదు, వాళ్ళ బిహేవియర్ కూడా మనం చూసుకోవాలి, ఏకాగ్రత కూడా చూసుకోవాలి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ బాగుంది, మనం ఏం చెప్పినా వింటున్నాడు, ఏకాగ్రత లోపం ఏదీ లేదు, బట్ మాటలు రావడం లేదంటే కనుక అది పూర్తిగా డిలేడ్ మైల్ స్టోన్స్ కిందకే వస్తుంది, ఆటిజం కింద రాదు. అది ఇక్కడ కాన్సన్ట్రేషన్ డిలే ఉంది, కాన్సన్ట్రేషన్లో చాలా వరకు తేడా ఉంది, దాంతోపాటు మాటలు కూడా రావడం లేదంటే కనుక ఇది ADHD కేసు అయినా కావచ్చు,
ఆటిజం కేసు అయినా కావచ్చు. ఈ విధంగా క్లినికల్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కొందరిలో నడక స్లోగా ఉండవచ్చు, అది తల్లిదండ్రుల యొక్క దీన్ని బట్టి ఉంటుంది హెరిడిటరీలో. కొందరిలో నడక ఫాస్ట్గా ఉంటుంది, కొందరిలో మాట అనేది ఫాస్ట్గా రావచ్చు, త్వరగా రావచ్చు. ఈవెన్ 1 ఇయర్కి కొందరు ఎక్కువ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొందరిలో అసలు 3-4 ఇయర్స్ అయినా సరే మాటలు కూడా రావు అందరికి. బట్ వాళ్ళ ఏకాగ్రత కనుక ఏం డిస్టర్బెన్స్ లేదు, మనం ఏం చెప్పినా వింటున్నారు, మనకు ఫాలో అవుతున్నారు అంటే కనుక ఎటువంటి భయం అవసరం లేదు, ఆటోమేటిక్గా మాట వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా డిలేడ్ మైల్ స్టోన్స్ కిందకే వస్తుంది. ఇవన్నీ నడక కానివ్వండి, మాట తీరు కానివ్వండి. అంటే ఇంకా బాడీ ట్రీట్ చేసుకుంటుంది ఒక ఏజ్, సర్టన్ ఏజ్ తర్వాత. సో ఒకవేళ బాడీ ట్రీట్ చేసుకోకపోయినా సరే హోమియోపతి మెడిసిన్స్ చాలా జస్ట్ ఒక 1-2 మంత్స్ మెడిసిన్స్ వాడడం వల్ల ఆటోమేటిక్ మాటలు వస్తాయి వాళ్ళకి. బట్ ఇక్కడ ఏకాగ్రత లోపం ఉంది అంటే కనుక నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ జరిగింది. సో వీటిని మనం ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా సో అవసరం. బాగా యాక్టివ్గా ఉండి మాటలు చాలా లేట్గా వస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అది కంపల్సరీ ఆటిజం కిందనే పోతుంది. అది బాగా అంటే కనుక బాగా యాక్టివ్ అంటే కనుక హైపర్ యాక్టివ్గా ఉండి, జనరల్గా హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు మాటలు కూడా హైపర్ యాక్టివ్గా రావాలి కదా. చిన్నపిల్లవాళ్ళు మనం పోల్చుకుంటే ఎక్కువ అల్లరి ఉన్నప్పుడు, ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉన్నాడు బాబు, సో అన్నీ యాక్టివ్గా ఉన్నప్పుడు ఇది కూడా యాక్టివ్గా ఉండాలి. మళ్ళీ ఇది ఎందుకు డిలే జరుగుతుంది? సో ఇది డిలే జరుగుతుందంటే కనుక మనం వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండరు, వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్డ్ అంటే ఎక్కువ హైపర్ రెస్ట్లెస్నెస్లో ఉంటారు. అంటే ఈ సరౌండింగ్స్ గురించి ఆలోచించడం కానీ, సరౌండింగ్స్ గురించి థింక్ చేయడం కానీ ఎటువంటి ప్రమేయం ఉండదు. సో ఇటువంటివన్నీ కూడా ADHD కానీ ఆటిజం కానీ మనం పరిగణించవచ్చు. ఓకే. సో డౌన్ సిండ్రోమ్కి ఆటిజంకి ఏంటి సంబంధం? డౌన్ సిండ్రోమ్ అనేది జెనెటికల్ అబ్నార్మాలిటీ, క్రోమోజోమ్ అనే అబ్నార్మాలిటీ వలన వస్తుంది డౌన్ సిండ్రోమ్. చాలా కేసెస్లో మేము చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన దగ్గర చాలా కేసెస్ డౌన్ సిండ్రోమ్ కేసెస్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా మైల్డ్ డౌన్ సిండ్రోము, మోడరేట్ అండ్ సివియర్గా మనం కేటగరైజేషన్ చేస్తాము. సివియర్ డౌన్ సిండ్రోమ్ కేసెస్ అయితే కనుక క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ వలన అంటే కనుక తక్కువ ఉండడం వల్ల జనరల్గా వస్తుంది. అవి ట్రీట్ చేయడం కష్టం అవుతుంది. అంటే డౌన్ సిండ్రోమ్కి ఏ వైద్య విధానంలో కూడా మెడిసిన్ లేదు, ఈవెన్ హోమియోపతి కాదు, ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే అంటే కనుక ఒక జెనెటికల్ అబ్నార్మాలిటీ అక్కడ ఉంది కాబట్టి మనం ట్రీట్ చేయలేము. ఒకవేళ మైల్డ్ డౌన్ సిండ్రోమ్ ఉంది అనుకోండి, వాటిని మనం హోమియోపతి ద్వారా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. 100% కూడా నయం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా వాళ్ళ ఫిజికల్ గ్రోత్ కానీ మెంటల్ గ్రోత్ కానీ డిస్టర్బెన్స్ అనేది బికాస్ ఆఫ్ జెనెటికల్గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. మైల్డ్ ఉంటే, మోడరేట్ ఉంటే కొంచెం వరకు బెటర్ చేసుకోవచ్చు, కానీ పూర్తిగా కూడా రికవర్ చేయలేకపోవచ్చు కొన్ని కేసెస్లో. ఏ వైద్య విధానం కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఇలాంటి పిల్లలకి డైట్లో ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉంటుందా? జనరల్గా ఆటిజం పిల్లలకి అంటే కనుక ఇప్పుడు గ్లూటిన్ ఫ్రీ డైట్ అని చెప్పేసి, అంటే కనుక స్వీట్స్ తినకుండా ఉండడము, మిల్క్ లేకుండా కెసిన్ ఫ్రీ డైట్ అని చెప్పేసి జనరల్గా ఉంటుంది. ఇప్పుడు చపాతీ అనేది గోధుమ అనేది పూర్తిగా మానేయాల్సింది వస్తుంది, దాంట్లో గ్లూటిన్ ఉంటుంది. సో ఇప్పుడు రైస్ అనేది పూర్తిగా తగ్గించాల్సింది వస్తుంది. రైస్ వల్ల ఇబ్బంది ఏం లేదు. ఈ స్వీట్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల హైపర్ ఎనర్జీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వీట్స్ తిన్నాక 48 అవర్స్ తర్వాత కూడా 48 అవర్స్ వరకు కూడా వాళ్ళ బాడీలో ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ అల్లరి కావడం, ఎక్కువ హైపర్ యాక్టివ్ అంటే కనుక ఎక్కువ ఎనర్జీ అనేది బాడీలోకి వెళ్ళడం వల్ల హైపర్ కండిషన్ పోయేటువంటి అవకాశం ఉంటుంది. కొందరిలో మాత్రం స్వీట్స్ తిన్నా సరే మా బాబులో ఏం చేంజ్ లేదు అంటే అట్లేగా ఉన్నాడు, లేదా మా పాపలో ఎటువంటి తేడా లేదంటే కనుక వాళ్ళకి తినిపించినా పర్వాలేదు అంటే కనుక ఇది బాడీని బట్టి వెళ్ళాల్సింది వస్తుంది కండిషన్ అనేది. సో స్వీట్స్ పెడితే వాళ్ళ రియాక్షన్ ఏమైనా మారుతుందా, స్వీట్స్ పెట్టి రియాక్షన్ ఏమైనా మారకుండా ఉందా అనేది చెక్ చేసుకుంటే, ఒకవేళ అల్లరి ఎక్కువ అవుతున్నారంటే కనుక ఇమీడియట్గా బంద్ చేయడం అనేది అవసరం పడుతుంది. ఈవెన్ మిల్క్ కూడా, కెసిన్ ఫ్రీ డైట్ కూడా, మిల్క్ కూడా చాలా మందిలో మిల్క్ అనేది ఏం చేస్తుంది అంటే కనుక హైపర్ ఎనర్జీ, ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది బాడీలో. సో ఆ నర్వస్ ఎగ్జైటబిలిటీ వల్ల వాళ్ళకి నిద్ర తక్కువగా ఉండడము, అల్లరి లేకపోయినా సరే ఆ నర్వస్ ఎగ్జైటబిలిటీ అనేది బాడీలో క్రియేట్ అవుతుంది కెసిన్ అనేది. సో ఈ విధంగా డైట్లో అంటే కనుక పర్సన్ బట్టి మనం వెళ్ళాల్సింది వస్తుంది. బట్ మ్యాక్సిమం కేసెస్లో అయితే కనుక మిల్క్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి బంద్ చేయాల్సింది వస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆటిజం, ADHD అలాగే హైపర్ యాక్టివ్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.